ఈరోజు జరిగిన శాసనమండలి ఇవాళ సమావేశాల్లో ప్రశ్న ఉత్తరాల సమయంలో ఎందుకో కానీ మంత్రులు సహనం కోల్పోయి వారు గత ప్రభుత్వం అంటూ వాళ్ళ నోటుకు వచ్చిన వారికి ఏది ఉంటే అది అథారిటీ లేకుండా సమాధానం చెప్పడం అనేది చాలా అనుచితం. ఎప్పుడు చూడలే. వాళ్ళ ఫీజు రింబర్స్మెంట్ మీద ఏదైతే విద్యార్థులకు ఇచ్చే బకాయిల మీద డిస్కషన్ వచ్చింది. మా సభ్యులు అడిగారు, ఎంత బకాయిలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో, ఎన్ని త్రైమాసికాలు, ఎన్ని వాయిదాలు మీరు ఇవ్వాలి, ఎన్ని క్వార్టర్స్ ఇవ్వాలి, ఎంత ఇచ్చారు, ఇంకెంత ఇవ్వాలి, ఎప్పుడు ఇస్తారు. శాసనమండలి ఉందని నిన్న రోజున బీఆర్ఓ రిలీజ్ చేశారు. సుమారు 1000 కోట్లు 1100 కోట్లు, ఇంకా 6000 కోట్ల వరకు ఇంకా బకాయిలు ఉన్నాయి, ఎప్పుడు ఇస్తారని అడిగారు. వాళ్ళు దానికి సమాధానం చెప్తూ గత ప్రభుత్వంలో 4000 కోట్లు ఉన్నాయని చెప్తున్నారు. అది ఎంత సత్యదూరం, ఎంత వాస్తవ విరుద్ధం. మేము లేచి, నేను గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశాను. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంలో టైమ్లీ ఏ క్వార్టర్ తాలూకా ఏ తామాక్ష ఉందో ఆ తామాక్షలో ఇచ్చాము. ఒకవేళ ఆలస్యమైతే 5-10 రోజులు ఆలస్యమైంది తప్ప ఎక్కువ రోజులు లేదు. ఆఖరి మా ప్రభుత్వం ఎన్నికల సమయంలో ముందుకు ఇవ్వాల్సింది ఇద్దామనుకునే నేపథ్యంలో ఆ క్వార్టర్కి సంబంధించిన 680 కోట్లు మీరు ఎన్నికల కమిషన్కి వచ్చి మీరు ఢిల్లీ వెళ్ళి మీరు దాని మీద ఫిర్యాదు చేసి ఆ డబ్బును రిలీజ్ చేయకుండా ఆపిన నేపథ్యాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి అని చెప్పి ఆ తదుపరి ఎన్నికల నోటుకు వచ్చి ఎన్నికలు అయ్యి అవి అయినప్పటికీ ఏప్రిల్ దాటి మేలో మీ ప్రభుత్వం ఏర్పాటైంది. అప్పటికి రెండో త్రైమాసికం కూడా వచ్చింది. ఆ రెండు మీ ప్రభుత్వం ఏది ఎన్నికలు ప్రారంభించిన దగ్గర నుంచి, లేకపోతే ఎన్నికలు కానీ లేకపోతే అసలు 100% అప్ టు డేట్ ఉండేవాళ్ళం. అది మాత్రమే బకాయి ఉన్నది, ఇది వాస్తవం అని చెప్తే ఆ సంవత్సరంలో 24-25 సంవత్సరంలో మొత్తం సంవత్సరాంతంకి ఇవ్వాల్సిందంతా కూడా మా ఖాతాల్లో వేసి ఇంత బకాయి ఉందని చెప్పి లెక్కల్లో చూపెడతారు. అది అధికారులు మమ్మల్ని కలిసి మీటింగ్ పెట్టండి, మీరు మీటింగ్ పెట్టండి, సమావేశం పెట్టండి, మమ్మల్ని కూడా పిలవండి, మేము కూడా వస్తాం సమావేశానికి. వాస్తవాలు ఏంటో మీ ముందే అధికారులను అడుగుదాం, అప్పుడు వాస్తవాలు నిజాలేటో ప్రజలు తెలుస్తుంది అని చెప్తే తిరిగి మా మీద దాడి చేస్తారు, గట్టి మాట్లాడుతున్నారు, వాస్తవ విరుద్ధం అంటారు, ఏదేదో చెప్తారు. ఒక బాధ్యత లేకుండా, అకౌంటబిలిటీ లేకుండా మంత్రులు లోన మాట్లాడడం, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి అయితే అడ్డుగోలుగా. దానికి నిరసనగా మేము ఇవాళ వాకౌట్ చేయడం జరిగింది. ఆ ప్రశ్నకి మేము మా ప్రొటెస్ట్ తెలియజేసి ఈ రకంగా విద్యార్థుల తాలూకా జీవితాలు తాడుకోవద్దు. ఇప్పటికే రాష్ట్రంలో నుంచి విద్యా వ్యవస్థను బస్టు పట్టించారు. ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీలు వచ్చి కొత్త వచ్చిన ఎన్నికల సరికదా ఇంతకుముందు ప్రవేశపెట్టిన ఏదైతే విద్యా విధానంలో +2 విధానం ఉందో దాన్ని పూర్తిగా తొలగించడం వల్ల ప్రైవేటు విద్యా సంస్థ వచ్చి ప్రతి మండలంలోనూ ఇప్పుడు జూనియర్ కాలేజీని ప్రైవేట్ కాలేజీని స్థాపించుకుంటున్నారు అని చెప్తే మేము వచ్చి వాళ్ళకి పోటీగా ప్రభుత్వం ప్రైవేటు విద్యా వ్యవస్థలకి పోటీగా ఉండడం అంటే గవర్నమెంట్ సంస్థలని, గవర్నమెంట్ కాలేజీని మూసేయడం మా పోటీతత్వం అంటే ఇదే. తెలిసి వాస్తవాలన్నీ కూడా ఇవాళ సిబిఎస్ సిలబస్ని వచ్చి ఇవాళ అప్పుడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మేము పెట్టిన సిబిఎస్ని మీ స్కూల్కి పెడితే దాన్ని 10 స్కూల్ పెట్టాలనేది మేము నిర్ణయం తీసుకుంటే దాన్ని ఈరోజు వాళ్ళు ఆపడం వల్ల
ఇవాళ ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్న చైతన్య, నారాయణ, ఇంకో ప్రకాష్, ఇంకొక సంస్థలు ఇప్పుడు ప్రతి దగ్గర సిబిఎస్ఈ స్టార్ట్ చేశాయి. ఇది వాస్తవం కాదా? అంటే ప్రైవేట్ విద్యను ప్రోత్సహిస్తున్నారు కదా. ఇదేనా ప్రైవేటు వ్యవస్థలతో సంస్థలతో పోటీతత్వంతో ప్రభుత్వం నడపండి? ఇదేనా చెప్పండి. గవర్నమెంట్లో ఉండి వచ్చి మీరు మూసి, గవర్నమెంట్లో ఇంతమంది ఇంగ్లీష్ మీడియం ఉండేది, దాంతోపాటు సిబిఎస్ఈ ఉండేది, దాంతోపాటు మరి నాడు నేడు సంబంధించి స్కూల్స్ ఇవి ఉన్నాయి, కట్టాం, కొత్త స్కూల్స్ కట్టి ప్రజల్ని ఎందుకంటే ఏ పేరెంట్ అని కోరుకుంటాడు, నా కుర్రవాడు మంచి స్కూల్కి వెళ్ళాలి, మంచి చదువు చెప్పాలి, ఆ వాతావరణం బాగోవాలి అని కోరుకుంటాడు. ఆ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కల్పిస్తే, ఆ ప్రభుత్వం కల్పిస్తే, మా ప్రభుత్వంలో కల్పిస్తే దాన్ని అంతటినీ బస్సు పట్టించి వాళ్ళు వచ్చి మళ్ళీ తిరిగి మాట్లాడుతూ మా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా శోచనీయం. దయచేసి మీ ద్వారా రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నాను, విద్యా వ్యవస్థని ఏ రకంగా ప్రైవేటు విద్యాసంస్థల తాలూకు గుప్పిట్లో ఏ విధంగా ఈ వ్యవస్థను నాశనం చేస్తున్నారో, బస్సు పరిశీలిస్తున్నారో తెలుసుకోమని కోరుతున్నాం. ఈ ప్రభుత్వాల పనితీరుని, ఇకపోతే లా అండ్ ఆర్డర్ మీద, గవర్నర్ స్పీచ్ మీద, లా అండ్ ఆర్డర్ మీద మా సభ్యుడు ఇజ్రాయల్ మాట్లాడారు. అంబటి రాంబాబు గారి ఇష్యూ, లేదు జోగి రమేష్ గారి ఇష్యూ, మాజీ మంత్రులను కొట్టడం, ఇది న్యాయమేనా? ఈ పోలీస్ వ్యవస్థ ఏ తీరుగా ఉంది అని ఇంకా స్టార్ట్ చేశాడు. వెంటనే ముఖ్యమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారి తల్లిని తిట్టడం అనుకొని దాడి మొదలుపెట్టారు. మేము సూటిగా అడిగాం అవసరం. ముఖ్యమంత్రి గారి తల్లి ఒకటి కాదు, మా తల్లి ఒకటి కాదు, మీ తల్లి ఒకటి కాదు, నీ తల్లి ఒకటి కాదు, అందరు తల్లులు అందరూ కూడా గౌరవించబడాలి. రాంబాబు తల్లి ఒకటి కాదు, అందరు తల్లులు కూడా గౌరవించబడాలి. దాని ముందు రోజు నేపథ్యం ఏంటి? రాంబాబు గారిని ఒక వాల్ పోస్ట్ పెట్టి ఈ రాష్ట్రంలో జరగకూడని ఏదైతే స్వామివారి తాలూకా ప్రసాదం మీద వచ్చి లేనిపోయిన అపాధ వేసి దాని మీద మా నాయకుడిని అందరినీ కలిపి వాల్ పోస్ట్లో పెట్టి చేస్తే దాన్ని ఆయన వెళ్ళి ఇది తప్పు అని తీయించడానికి వెళ్తే రాంబాబు నాన్న దుర్భాషలాడేదే. ఏమని తిట్టారో వాట్సాప్లో చూడండి. అమ్మాయిలు ఏమని తిట్టారో, వాళ్ళు ఏమని తిట్టారో, వారి అమ్మగారిని ఏ వాక్యాలు అయితే వాడారో ఆ తాలూకు బాధలో ఆయన వచ్చి ఎవరురా చెప్పారు రమ్మని నుండి ఎవరు అని స్లిప్ అయ్యాడు. దానికి ఆయన ఇంటికి వెళ్ళిన వెంటనే ఆయన అనకూడదు ఆ మాట, నా వయసుకి తగదని చెప్పి తిరిగి ఆయన రిటైర్ చేసుకునే సందర్భాన్ని కూడా మనం చూస్తాం. ఇది వాస్తవం, రియలైజేషన్ అనేది అవసరం. కానీ మీరు వచ్చి ఇంటి మీద దాడి చేసి మరి అక్కడ ఉన్న మహిళలు ఉన్న రాంబాబు గారి తాలూకా కుటుంబ సభ్యుల మీద వచ్చి వాళ్ళకి జరగకూడదు జరిగితే వారు మహిళలు కాదా? అడిగాం అవసరం. ఎడ్యుకేషన్ మినిస్టర్ అడుగుతా చెప్పి అదే చెప్పాం. నీ తల్లి ఎంతో నా తల్లి అంతే, రాంబాబు గారి తల్లి అంతే. ఎవరు నీ అందరి తాలూకా మహిళలు గౌరవించాలి, గౌరవించబడాలి. దాంట్లో ఎవరికి ఏ విధమైన అబద్ధం లేదు. కానీ ఈ రకంగా ఎప్పుడైనా సరే పెట్రోల్ పంపుల సంస్కృతిని మన ఆంధ్ర రాష్ట్రంలో చూసామండి? చెప్పండి. ఎప్పుడో నేను రాజకీయాలకు వచ్చిన కొత్తలోనూ ఈ రాష్ట్ర విభజన జరుగుతున్న కావాలని కోరుకున్న యాక్సిడెంట్, ఆంధ్ర యాక్సిడెంట్ ఎప్పుడో అప్పుడు జరిగినప్పుడు ఆ టైంలో మనం ఈ పెట్రోల్ పంపుల సంస్కృతిని ఈ విజయవాడలోనూ అక్కడ చూసాం. తర్వాత ఇప్పుడు చూడలేదే. మనలో రియలైజేషన్ వచ్చింది, రాజకీయ పార్టీలో రియలైజేషన్ వచ్చింది. అందరూ కూడా ఈ సంస్కృతి మంచి కాదు అని పక్కన పెట్టారు. మళ్ళీ ఆ సంస్కృతి వచ్చి మళ్ళీ తీసుకొచ్చి పెట్రోల్ బాంబులు వేయడం అనేది అది సమంజసమా? ఇది లా అండ్ ఆర్డర్కి ఇది సవ్యంగా ఉంది, రాష్ట్రంలో ఉంది కోరుకోవడం సమంజసమా? రాంబాబు గారికి వచ్చి కేసు పెట్టి సెంటర్ చేశాను. పెట్రోల్ బాంబులు ఇచ్చిన వ్యక్తులు వచ్చి స్టేషన్లో బెయిల్ ఇచ్చి బెయిల్ తీసుకోవడం. మళ్ళీ ఎవరు
మా జోగి రమేష్ గారి మీద వచ్చి వాళ్ళ ఇంటి మీద వేసి మళ్ళీ అతని మీద కేసు పెట్టి మళ్ళీ కోర్టు వచ్చి స్టే ఇస్తే ఇవాళ నిన్న వచ్చి మళ్ళీ ఆ బెయిల్ని క్యాన్సిల్ చేయడానికి మళ్ళీ పిటిషన్ వేయడం అంటే ఏ రకంగా ఏం జరుగుతుంది రాష్ట్రంలో అది అడుగుతున్నాం. పూర్తిగా శాంతి భద్రతలు క్షీణించాయి, పరిపాలన గాలికి వదిలేశారు, ఏ ఒక్కరికి కూడా రక్షణ లేదు. మహిళలకు కానీ చిన్నపిల్లలకు కానీ ఎంతమంది మహిళలకండి ఇలా టీవీ చూస్తే పేపర్ ఇప్పితే ఇలా ఫోన్లో వాట్సాప్ చూస్తే ఇగో ఇక్కడ ఈ రేపు లేదా అక్కడ వచ్చి ఈ కిడ్నాప్ లేదా అక్కడ వచ్చి ఈ హత్య ఇక అక్కడ వచ్చి ఈ కొట్లాట. ఇది ఎందుకు వస్తుంది? ప్రభుత్వం పట్ల పోలీసు వ్యవస్థ పట్ల భయము గౌరవం లేకపోతే, భయం భక్తి లేకపోతే ఇవి వస్తాయి. పోయింది. ఈ ప్రభుత్వం పట్ల భయం లేదు, పోలీసు పట్ల భక్తి లేదు, భయం లేదు. వ్యవస్థ అంటే ఇవాళ అధికార పార్టీ ఉన్న జోబుల్లో పోలీసు వ్యవస్థ ఉన్నదని ఓ నాన్న రావడంతోనే ఇవాళ అంతా కూడా బస్సు పట్టిపోయింది. ఇది వాస్తవం కాదా? ఇదే చెప్పాం, ఇదే అడుగుతున్నాం. ఇలాంటి పరిపాలన ఇవాళ ఈ రాష్ట్రానికి అవసరమా? దయచేసి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానికి ఆలోచించేమని కోరుతున్నాం. ఇది మంచి సాంప్రదాయం కాదని కోరుతున్నాం. శాంతి భద్రత కావాలి, మంచి రాష్ట్రం మనది. మన ప్రజలు చాలా శాంతికాముకులు. కానీ దిశగా తీసుకెళ్ళడం అనేది సమంజసం కాదనేది మా తాలూకా డిమాండ్, మా పార్టీ తాలూకా ఆలోచన. పూర్తిగా శాంతి భద్రత క్షీణించాయని ఇవాళ హౌస్లో చెప్పాం, వచ్చాం. ఇకపోతే గవర్నర్ ప్రసంగానికి రిప్లై. మా సభ్యులు ఎంతమంది మాట్లాడారు? 3 మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ సభ్యులు ఎంతమంది మాట్లాడారు? 2 మాట్లాడుతూ కుటుంబ సభ్యులు ఇంకో 2 మాట్లాడారు, 4 మాట్లాడారు. హౌస్లో సంఖ్యాబలం ఎంత ఉంది? 1/3, 2/3 ఉంది. ఎవరికి ఎక్కువ సమయం కేటాయించాలి? అయినప్పుడు కూడా శేఖర్ గారు వచ్చి మరి వాళ్ళకి రిప్లై ఛాన్స్ ఇస్తే ఉన్నవి లేనివి ఆవాకులు చేవాకులు వాళ్ళు ఇస్తారు రాజ్యంగా. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలకే దిక్కులేవు. సూపర్ 6లో ఎక్కడ ఇచ్చారండి? మహిళలకి మరి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తున్నారు. 50 సంవత్సరాలకి మరి ఎక్కడ ఇచ్చారు? నాకు నా సెల్ఫోన్ చూపెడతాను మీకు. హౌస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి సుమారు 500 మెసేజ్లు వస్తుంటాయి. 500 మెసేజ్లు వస్తుంటాయి నిరుద్యోగ యువకుల దగ్గర నుంచి. సార్ మా 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 తాలూకా ఇష్యూని మీరు రేజ్ చేయండి సార్, మా జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు జనవరికి. ఇదిగో సార్ విద్యాశాఖ మంత్రి గారు యోగాలలో మాట్లాడిన మాటలు. దాని తర్వాత రాకపోతే 3,000 రూపాయలు గుర్తిస్తున్నారు. ఏం లేదు సార్ అని వాటి గురించి దృష్టి పెట్టరు, వాటి గురించి ఆలోచన లేదు. మాత్రం ఏదో సూపర్ 6, సూపర్ 8, సూపర్ 8 వల్ల కాదు ఇటు అబద్ధానికి. ఏం చెప్పండి ధర్మం అది? సరే అలా ఆనందాన్ని కలిసి చెప్పుకుంటున్నారు. ఆనందం చెప్పుకోవడానికి అది వేదిక, అది గంటలు వినడానికి ఏమి మేము చెవిలో పూటుకొని చూస్తున్నాము. అది సభ. అది వాస్తవాలు చెప్తే ఎంతైనా ఉంటాం, అవసరమైన విషయం చెప్తే ఎంతసేపు వింటాం, తెలివి విషయం చెప్తే ఎంతైనా తెలుసుకుంటాం. కానీ ఫ్యాబ్రికేట్ చేసి ఉన్నవి లేని చెప్పి అందరినీ వినమని చెప్పి ఉండడం ఆ ధర్మం కాదు. అది సభా సమయం వృధా చేయడం ఆ ధర్మం కాదు. అయినప్పటికీ ఏదైనప్పటికీ కూడా మహిళల మొత్తం మీద ఈ ప్రభుత్వం అసత్యాలని సత్యదూరమైన మాటల్ని చెప్పుకొని పబ్బం గడుపుకొని కాలం గడపడానికి ప్రయత్నం చేస్తుంది అనేది మా ఉద్దేశం. దీన్ని పూర్తిగా ఈ పరిణామాలని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటివి జరగకూడదని కోరుకుంటున్నాం. అవును, ఏది మర్చిపోయినా పేపర్ ఉందా? ఆంధ్రజ్యోతి పేపర్ ఇయ్యమ్మా, ఉందా? ఇదేనా వార్త? 30 లక్షలకే 30 ఎకరాలు, ఇదేనా వార్త? నేను ముందుగా ఆంధ్రజ్యోతిలో ఉన్నాడు ఏబిఎన్, ఏది ఉన్నారా? మీ ద్వారా మీ యాజమాన్యం రిక్వెస్ట్ చేస్తున్నాను,
మీరు ఏ ఐటెం వేసుకుని పర్వాలేదు కానీ ఫోటో మంచి ఫోటో వేయండి, లేటెస్ట్ ఫోటో వేయండి. మరీ ఈ రకమైన ఫోటో వేస్తే పాపం నాకు కూడా అభిమానులు ఒకళ్ళ ఇద్దరు ముగ్గురు ఉంటారు, ఏమి సత్తాప గారు ఎటు వెళ్ళుకున్నారని అనుకుంటారు. ముందు యాజమాన్యానికి అది చెప్తున్నాను, ఫోటో లేకపోతే ఫోటో పంపిస్తాను, మీరు ఏది రాసుకోండి పర్వాలే. ఇలాంటి అసత్యాలు ఎక్కడిచ్చారండి చెప్పండి, ఎక్కడ ఇచ్చారని చెప్పండి. ఇందులో ఏది సత్యం ఏది అసత్యం ఒకవేళ మీ ఇక్కడ విలేకరుగా ఉంటే అని అడగమనండి. అలా అడగండి నన్ను ప్రశ్న. ఏమన్నారు 30 లక్షలకి 30 ఎకరాలు రద్దీ అయిపోయింది, వీళ్ళు ఫ్యాక్టరీ పెట్టలేదు. ఇస్తే కదా ఒక 100 లేఖలు రాశారు మా 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 కుటుంబ సభ్యులు, సార్ ఇంకా మాకు అక్కడ పెండింగ్ ఉంది ఇవ్వండి, ఫ్యాక్టరీ పెడతాం ఫ్యాక్టరీ పెడతాం 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 పెడతామని. ఎందుకు ఇలాంటి అసత్యాలు రాసుకొని ఏదో ఎందుకు నేను వచ్చి గీతం భూములు అడిగాను కదా, ఎవరు చంద్రబాబు నాయుడు గారు తన కుటుంబ సభ్యులకు వచ్చి 5,000 కోట్ల రూపాయలు అప్పనంగా, మళ్ళీ చెప్తాను అప్పనంగా వారికి కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం. ఇది ధర్మం కాదు కుటుంబ సభ్యులకు ఇవ్వడం అనేది. అందుకని ఎందుకంటే లోన మళ్ళీ అది కూడా పెట్టారు, ఇది కూడా ఏది గీతం కూడా ఎత్తారు, గీతాన్ని కూడా ఎత్తారు. ఇప్పుడు అప్పుడు బాగలేదు ఏంటి ఎందుకు కూడా ఎత్తారు అదే అది. ఎస్ ఎందుకు చెప్తానంటే ఆయన ఏమి ఇచ్చారు స్టేట్మెంటు, ఈ భూమి నా అధీనంలో ఉంది, నా కబ్జాలో ఉంది, ఇది 5,000 కోట్లు కాదు 1,000 కోట్ల రూపాయలు అని చెప్పి ఆయన ఇచ్చారు స్టేట్మెంటు. అంటే బలిసిన వాళ్ళు అధికార బలం ఉన్న వాళ్ళు కబ్జా చేసి వచ్చా 1,000 కోట్ల భూమిని. పేదవాడు వచ్చి ఒక 5 సెంట్లో 1 సెంట్లో ఉంటే ఆడి మీకు వచ్చి ప్రభుత్వం దాడి చేస్తాయా? ఇదే ధర్మం? పాపం ఎవరు మరి ఆ యాజమాన్యాన్ని ఫీడ్బ్యాక్ ఇచ్చారో ఏంటి వాస్తవాలు ఏంటి తెలుసుకోకుండా ఇలాంటివి నాకు ఇది నేను మాట్లాడిన ప్రతి మాట ఇది మా రికార్డెడ్గా చెప్తున్న మాట. నన్ను అడిగితే నేను చెప్పాను కదా వాస్తవం, నన్ను ఆయన కదా ఏంటండి అడిగితే ఎందుకు అత్యుత్సాహం గీతం భూములు 5,000 కోట్లకి ఈ 30 కోట్లకి ఎందుకు ఈ ముడి 30 లక్షలకి 30 కోట్లు 30 లక్షలకి 30 లక్షలు 30 లక్షలు అంటే 30 ఎకరాలు అంటే 9 కోట్ల అంటే మొత్తం డబ్బు ఎంత వస్తుంది? 1,00,000 రూపాయలు 10 లక్షలు ఎకరం గవర్నమెంట్ 10 లక్షలు ఇచ్చింది. 9 కోట్లు అంటే చూస్తే సార్ మొత్తం 30 కాదు ఎకరం 10 లక్షలకి ఇచ్చింది. ఎకరం 10 లక్షలు కోటి రూపాయలు రాస్తే ఎకరం 10 లక్షలు 3 కోట్లు ఇద్దాం అమ్మా. ఇప్పటికి ఆ ఫ్యాక్టరీ వచ్చేది లే అంటే మరి ఇవన్నీ ఇంకా వెళ్తే అదొక డిబేట్, ఆ డిబేట్లో వెళ్ళదలుచుకోలేదు. కానీ ఆ వార్త మాత్రం మీరు అడిగారు కాబట్టి చెప్పారు, లేదా నేను చెప్పదలుచుకోలేదు. నాకు కూడా ఉదయం చూసిన తర్వాత సరే వార్త అది బోగస్, ఇది పనికిమాలి ఫేకు, ఇది చూసిన తర్వాత ఆ పేపర్ తాలూకా స్టాండర్డ్స్ని ఆలోచిస్తారు. నాకు నా సంగతి తెలుసు కానీ ఆ ఫోటో బాగాలేదు బాధ మాత్రం